హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ పివాక్యూ అనాలిసిస్ సిరీస్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ గో అండ్ వాచ్ ఆల్ మై పివాక్యూ అనాలిసిస్ సిరీస్ బికాస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూర్ ఎగ్జామినేషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. మనకి లాస్ట్ టైం రెడ్ లిస్ట్లో ఏముంటుందని అడిగారు. రెడ్ లిస్ట్ అనేది ఏంటి అని అడిగారు. ఓకే, అదే ఏంటంటే థ్రెటెండ్ స్పీషీస్ అనేవి దీంట్లో ఉంటాయి. అసలు యాక్చువల్గా ఈ రెడ్ లిస్ట్ అనేది ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారంటే ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది ఒక ఎన్జిఓ. ఇది 1948లో ఎస్టాబ్లిష్ చేసాం. దీని హెడ్ క్వార్టర్స్ గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ రెడ్ డేటా బుక్ ఆర్ రెడ్ లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ చేయడానికి ఒక క్రైటీరియా అనేది అది చూస్ చేసుకుంది. లైక్ పాపులేషన్ రిడక్షన్, రిస్ట్రిక్టెడ్ జాగ్రఫిక్ రేంజ్ అండ్ వెరీ స్మాల్ ఆర్ రిస్ట్రిక్టెడ్ పాపులేషన్ అండ్ ఎక్స్టింక్షన్ ప్రాబబిలిటీ అనాలిసిస్, ఇలాంటి క్రైటీరియాని అది చూసుకొని మనకి స్పీషీస్ని మనకి ఒక 9 కేటగిరీస్ కింద అది డివైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నవి కూడా ఇవన్నీ కూడా 9 కేటగిరీస్ అండి. నాట్ ఇవాల్యుయేటెడ్ నుంచి ఎక్స్టింక్ట్ వరకు మనకి పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఏంటంటే దాని యొక్క ఎక్స్టింక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది. అసలు ఎక్స్టింక్షన్ అంటే ఏంటి అని కూడా లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు. ఎక్స్టింక్షన్ అంటే ఏంటి? ఒక స్పీషీస్ అనేది భూమి మీద లేకుండా పూర్తిగా మాయమైపోతే దాన్నే మనం ఎక్స్టింక్షన్ అని అంటాం. ఓకే, అండ్ లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఒక సింబల్ సిఆర్ అని ఉంది కదా, దాని గురించి కూడా క్వశ్చన్ అడిగారండి. సో ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రివిజన్ చేసుకోండి. సో let's see what are the categories it was mentioned. Not evaluated ante NE, data deficit DD, least concern LC, near threatened NT, vulnerable VU, endangered EN and critically endangered CR, extinct in wild ante EW, extinct ante inka ledanamata, it's everything vanished EX. So if you like this video, please like the video and share with your friends who are preparing for this exam. At the same time, please subscribe to my channel FSO Aspirant Radha for more updates, and thank you and have a nice day.